Hello viewers, welcome back to our channel once again. సో పేరెంట్స్కి వాళ్ళ కిడ్స్ని స్కూల్లో వెయ్యాలి అనుకున్నప్పుడు ఏ స్కూల్స్ అందుబాటులో ఉన్నాయి, అసలు ఎన్ని రకాల స్కూల్స్ ఉన్నాయి, లేకపోతే ఎలాంటి స్కూల్లో చదివితే రేపు పొద్దున వాళ్ళు లైఫ్లో సెటిల్ అవుతారు అనేటువంటి క్వశ్చన్స్ చాలామంది పేరెంట్స్కి ఉంటుంది. సో ఆ క్వశ్చన్స్కి అన్నిటికీ ఆన్సర్ ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఒకప్పుడు ఎలా అంటే ఓన్లీ స్టేట్ బోర్డు ఉండేది, లేకపోతే సిబిఎస్ఈ మాత్రమే ఉండేది, జస్ట్ ఈ 2 ఆప్షన్స్ ఉండేవి. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ అని, ఐబీ బోర్డ్ స్కూల్స్ అని, ఐసిఎస్ఈ బోర్డ్స్ అని చెప్పి చాలా రకాల ఆప్షన్స్ కనిపిస్తున్నాయి పేరెంట్స్కి. అసలు మన ఇండియాలో నిజంగా ఎన్ని రకాల స్కూల్స్ ఉన్నాయి, లేకపోతే ఎడ్యుకేషన్ బోర్డ్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఏ బోర్డులో చదివితే పిల్లలు సక్సెస్ అవుతారు అనేటువంటి కన్ఫ్యూజన్, వాళ్ళ కెరీర్ గోల్స్కి తగ్గట్టుగా ఎలాంటి స్కూల్ని చూస్ చేసుకోవాలి అనేటువంటి కన్ఫ్యూజన్ కొంచెం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో, ఈ ప్రాసెస్లో మనం ఫస్ట్ చూసుకోవాల్సింది ఎప్పటి నుంచో మనం చూస్తున్న, మోస్ట్ ఆఫ్ అస్ నేర్చుకున్న స్టేట్ బోర్డ్ అనమాట. ఎందుకంటే ఒకప్పుడు సిబిఎస్ఈలో చదువుకోవాలంటే డబ్బుతో రిలేట్ అయ్యి ఉంది, అండ్ ఆల్సో మనకి ఈజీగా ఉండేది ఎస్ఎస్సి అనేటువంటి ఇదితో ఉండేవాళ్ళు. కాబట్టి ఎస్ఎస్సి కొంచెం ఎక్కువ హవా ఉండేది. అయితే ఈ స్టేట్ బోర్డ్ అనేది జస్ట్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి దాని ద్వారానే నడుస్తుంది. సో దీంట్లో సిలబస్ కూడా చాలా వరకు మన రీజనల్ లాంగ్వేజ్లోనో లేకపోతే లోకల్ కల్చర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ డిజైన్ చేసి ఉంటుందన్నమాట. సో మిగతా బోర్డ్స్తో కంపేర్ చేస్తే ఏంటంటే ఇందులో చదువుకునే ప్రెషర్ కానివ్వండి కొంచెం కంపారిటివ్లీ తక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో స్కూల్ ఫీజెస్ కూడా చూసుకుంటే రీజనబుల్ అనిపిస్తాయి. సిబిఎస్ఈతో పోల్చుకున్నా కూడా కొంతవరకు రీజనబుల్ ఉంటాయి. సో మీ పిల్లల ఫ్యూచర్లో ఒకవేళ ఎంసెట్ లాంటి స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి లోకల్గానే మంచి ఇంజనీర్గా లేకపోతే ఒక మంచి డిగ్రీ చేయాలనుకుంటే వాళ్ళకి స్టేట్ బోర్డ్ అనేది సెట్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి సిబిఎస్ఈ. సో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. మన ఇండియాలో ఇప్పుడు మోస్ట్ పాపులర్ అయిన బోర్డ్ ఇదే. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది కంప్లీట్గా. అండ్ ఇండియా వైడ్గా కూడా ఒకే రకమైనటువంటి ఆ ఎన్సీఈఆర్టీ సిలబస్ని ఫాలో అవుతుంటారు. సో మీరు జాబ్స్ కోసం ఇండియాలో ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయినా కూడా మీ కిడ్స్కి చదువు విషయంలో, అడ్మిషన్ విషయంలో ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. సో దీని మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఐఐటి, జేఈఈ లేకపోతే నీట్ లేదా ఇలాంటి నేషనల్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా సిబిఎస్ఈ సిలబస్ దాని ఆధారంగానే ఉంటాయన్నమాట. ఇఫ్ ఎట్ ఆల్ మీ కిడ్స్ ఫ్యూచర్లో డాక్టర్లు కావాలి లేకపోతే ఇంజనీర్లు కావాలి అనుకుంటే సిబిఎస్ఈ బోర్డ్ని సెలెక్ట్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ మనకున్న థర్డ్ ఆప్షన్ ఐసిఎస్ఈ బోర్డ్. ఇది సిబిఎస్ఈ కన్నా కొంచెం టఫ్గా ఉంటుంది. సిబిఎస్ఈలో జస్ట్ సైన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే ఐసిఎస్ఈలో సైన్స్తో పాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ఇంపార్టెన్స్ ఇస్తారు, లిటరేచర్కి ఇంపార్టెన్స్ ఇస్తారు, అండ్ ఆల్సో ఆర్ట్స్కి కూడా ఒక ఈక్వల్ ఇంపార్టెన్స్ అని అయితే మనకి కనిపిస్తుంది. సో ఈ బోర్డులో సిలబస్ అనేది చాలా డీటెయిల్గా ఉంటుంది. అండ్ అలానే కిడ్స్లో చూసుకుంటే అనాలిటికల్ స్కిల్స్ అనేవి ఈ బోర్డులో చదువుకున్నప్పుడు కొంచెం ఎక్కువగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది పెరుగుతుంటుంది. సో ఈ స్కూల్స్లో చదివిన కిడ్స్కి ఏంటంటే ఫ్యూచర్లో లైక్ సివిల్ సర్వీసెస్ కానివ్వండి, చార్టర్డ్ అకౌంటెన్సీ కానివ్వండి, బిజినెస్ మేనేజ్మెంట్ లేకపోతే ఇలాంటి ఇండస్ట్రీస్లో వెళ్ళాలి, అక్కడే సెటిల్ అవ్వాలి అనుకుంటే ఐసిఎస్ఈ బోర్డ్ని ఆప్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫోర్త్ ఆప్షన్ ఇంటర్నేషనల్ బోర్డ్స్, దట్ ఈస్ ఐబీ. సో ఐబీ అనేది కేంబ్రిడ్జ్, ఐజిసిఎస్సి లాగే ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి రెండు కూడా. ఈ స్కూల్స్లో బట్టి పట్టే విధానం అస్సలు ఉండదు. జనరల్గా మనకి ఏదైనా చదువుకోవాలి అనుకుంటే గుర్తు రాకపోయినా సరే, గుర్తు ఉండకపోయినా సరే దాన్ని బట్టి చదువుతాము. సో బట్టి పట్టే విధానం కామన్గా చూస్తుంటాం. అలా ఉంటే ఏదో ఒక రోజు ప్రాబ్లమ్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. సో వీళ్ళు ఓన్లీ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ మాత్రమే నేర్పిస్తారు, లాజికల్ థింకింగ్ నేర్పిస్తారు, అండ్ ఆల్సో ఎక్స్పెరిమెంట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు. సో ఇలాంటి ప్రాక్టికల్వి చేసినప్పుడు ఏమవుతుందంటే మైండ్లోకి అవి ఈజీగా వెళ్ళి ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. కాబట్టి మంచిగా ఎప్పటికీ గుర్తుండిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ వీళ్ళు దానిపైన ఫోకస్ చేయడానికి. సో పిల్లలకి ఇఫ్ ఎట్ ఆల్ గ్లోబల్ స్టాండర్డ్స్తో మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ కూడా చాలా అడ్వాన్స్డ్గా ఉంటుందనే చెప్పాలి. కాకపోతే ఈ స్కూల్ ఫీజులు పర్ ఇయర్ 3 lakhs 4 lakhs నుంచి 10 lakhs వరకు కూడా ఉండొచ్చు. సో ఇఫ్ ఎట్ ఆల్ మీ బడ్జెట్కి ఎలాంటి ప్రాబ్లం లేదు, మీరు ఫినాన్షియలీ వెల్ సెటిల్డ్, పిల్లల స్కూలింగ్ అదే బోర్డులో అయిపోయే వరకు హ్యాపీగా మెయింటైన్ చేయగలరు అని అనుకుంటే డెఫినెట్లీ దిస్ విల్ బీ ద బెస్ట్ ఆప్షన్. రేపు ఒకవేళ ఇంటర్ తర్వాత కూడా బ్యాచిలర్స్ డిగ్రీ కోసం ఇన్ కేస్ అమెరికా, యూకే, యూరోప్ ఇలా వెళ్ళాలనుకుంటే ఈ ఇంటర్నేషనల్ బోర్డ్స్ని సెలెక్ట్ చేసుకోండి. సో రెగ్యులర్ ఎంసెట్ లేకపోతే జేఈ లాంటి ఎగ్జామ్స్కి
ఈ బోర్డ్స్ అయితే పెద్దగా ఉపయోగపడవు, ఎందుకంటే ఆ సిలబస్ ఈ సిలబస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇవన్నమాట ఎన్ని రకాల స్కూల్స్ ఉన్నాయి అని చూసుకుంటే ఈ 4 ఆప్షన్స్ మనకు కనిపిస్తున్నాయి. సో మీ ఫినాన్షియల్ స్టేటస్కి తగ్గట్టు అండ్ ఆల్సో రేపు పొద్దున కిడ్ ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నారు దాన్ని బట్టి ఏ బోర్డ్ ఉన్న స్కూల్లో మీ కిడ్ని జాయిన్ చేయొచ్చు అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఏది బెస్ట్, ఏది మేనేజ్ చేయొచ్చు అనేటువంటి కన్ఫ్యూజన్ కోర్స్ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసే టైం వచ్చిన పేరెంట్స్ అందరికీ ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు తప్పకుండా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఇలాంటి పేరెంట్స్ ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్లో తప్పకుండా వాళ్ళతో కూడా ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.